నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ పల్లెల్లో అభివృద్ధిని పట్టాలెక్కించి స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సిఎస్ పురంలో గ్రామ సభను సర్పంచి ఎస్ పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో ఒకే రోజు సభల నిర్వహణ చారిత్రాత్మకం అని అభివర్ణించారు. ప్రతి ఇంటికి కుళాయి, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్, మరుగుదొడ్డి ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు చేయకుండా బిల్లులు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఆక్రమణకు గురైన అసైన్డ్ భూములపై విచారించి అర్హులైన రైతులకు దక్కేలా చూస్తామని అన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ సిఎస్ పురం మండలంలో భూ సమస్యపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నందున త్వరలో మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో కనిగిరి ఎమ్మెల్యే మొక్కు ఉగ్ర నరసింహారెడ్డి, డ్వామాపీడి అర్జున్రావు, డిపిఓ ఉషారాణి, జెడ్పీసీఓ మాధురి, కనిగిరి ఆర్డీఓ పి జాన్ ఇర్విన్, ఏపీడీ రాజారావు, విశ్రాంత ప్రత్యేక ఉప కలెక్టర్ పి బాబురావు, సిఎస్ పురం ఉప సర్పంచి పి నరసయ్య, జిల్లా ఫిష్ సొసైటీ చైర్మన్ టి గోపి, మండల అధికారులు పాల్గొన్నారు. గిద్దలూరులోని రాచర్ల రైల్వే గేటు సమస్య జటిలంగా మారిందని, దీన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రైల్వే, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి రాచర్ల గేటు ప్రాంతాన్ని ఎంపీ పరిశీలించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గిద్దలూరులోని ఎస్ఎస్ ప్లాజాలో రైల్వే, ఆర్&బి, రెవెన్యూ అధికారులతో రైల్వే గేటు సమస్యపై సమీక్ష నిర్వహించారు. గేటు సమస్య ఎప్పటి నుంచో ఉందని, దీన్ని పరిష్కరించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించినట్లు ఎంపీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ గతిశక్తి పథకం కింద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై చర్చించి ప్రతిపాదిస్తామని అన్నారు. రాచర్ల గేటు వద్ద పురాతన భవనాలు ఉన్నాయని, అక్కడ ఆర్ఓబి చేపట్టడమా లేక మరో చోట నిర్మాణం చేయడం మంచిదా అన్న అంశాన్ని ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి దీనికి పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. కార్యక్రమంలో రైల్వే గతిశక్తి అధికారి నోవెల్, తహసీల్దార్ ఎం ఆంజనేయరెడ్డి, విద్యుత్ డిప్యూటీ ఇంజనీర్ శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదనరావు, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీ అందరూ కష్టపడి 6 మండలాల నుంచి కూడా మమ్మల్ని ఇద్దరినీ గెలిపించినందుకు మొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఆ రాజ్యాంగ గేటుని ఈ విధంగా మనం పరిష్కారం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయవలసిన అవసరం అనేది ఉన్నదనేది అశోక్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వస్తే వెలుగొండ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటాం. మార్కాపురంగా జిల్లాని ఒకటి కూడా ఏర్పరచుకుంటాం. అందులో మన గిద్దలూరు కూడా అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంటుందనేది అప్పుడు మనం అందరూ కూడా మాట్లాడుకున్నాం. ప్రకాశం జిల్లాలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఏ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనకు అన్నీ కూడా అవసరం అనేది కూడా అవన్నీ కూడా వారి ముందుంచి వారు కూడా రాబోయే రోజులు అంటే బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులు అనేది ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉన్నాయని కూడా మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ వారు కూడా ఆలోచించి ఒక ప్రయారిటీలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా తెలుసుకుంటూ ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్నాయి కూడా సమస్యలు కూడా వారికి కూడా వివరించదలుచుకున్నా ఉన్నప్పుడు అది త్వరితగతిన వెలుగొండ ప్రాజెక్టు అనేది చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. చూస్తున్నాం ఇప్పుడు మనం ఇది మరొకసారి ఎండాకాలంగానే ఉంది. అంటే ఇది వర్షాకాలం ఉంది, ఎండాకాలం రెండు ఉన్నాయి. చూస్తుంటే ఇటువంటి ఇబ్బందుల్లో మంచినీరు ఇబ్బంది అనేది కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అవేదో శాసనసభ్యులు గారు అయితే కొంత వరకు పరిష్కారం చేసుకోవడం కూడా చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఎక్కువగా శాసనసభ్యులు గారు కూడా చెప్పింది అంటే సగిలేరు కాలువది ఆ ప్రాజెక్ట్ అనేది చాలా కాలంగా కూడా పెండింగ్లో ఉన్నది. సడన్గా వర్షం వచ్చి ఫ్లడ్స్ వస్తే గిద్దలూరు టౌన్ కూడా మునిగిపోయిన ప్రాంతం పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. వాటి గురించి కూడా మనం క్షుణ్ణంగా కూడా మేము ఇద్దరం కూడా స్టడీ చేయదలుచుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతాలకు ఏమేమి అవసరం ఉన్నాయని కూడా వారికి కూడా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఈ 6 మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. మాగుంట కుటుంబం, బొత్తుమల కుటుంబం 2 ప్రజాసేవలోనే ఉన్న కుటుంబాలనే 89 కోట్ల రూపాయలతో రామన్నగతం నుంచి మనం నీళ్లు తీసుకొచ్చేదానికి
కార్యక్రమానికి ఆ రోజు నిధులు మంజూరు చేశారు, టెండర్స్ పిలిపించారు. సమిష్టిగా కృషి చేద్దాం, నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కార్పొరేటర్లకు సూచించారు. ఎన్టీఆర్ భవనంలో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లతో పాటు టీడీపీ కూటమి కార్పొరేటర్లతో తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధిపై వారికి దిశానిర్దేశం చేశారు. నిన్న మొన్నటి వరకు జరిగిన విషయాలు వదిలేయాలన్నారు. అందరూ కలిసి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని అన్నారు. డివిజన్ల వారీగా అవసరమైన పనుల నివేదికను సిద్ధం చేయాలని అన్నారు. పార్టీలు వేరంటూ ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒకే పార్టీ సభ్యులుగా కలిసిమెలిసి ముందుకు సాగాలని అన్నారు. అలాగే టీడీపీ కూటమి కార్పొరేటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగదని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు రోజు తాగునీరు, పారిశుధ్యం మెరుగు, రోడ్లు, డ్రైన్లు, ఇతర అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, మలగా రమేష్, చింతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. రెండవ పట్టణ సీఐగా మేడా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఐజీ ఉత్తర్వుల మేరకు రెండో పట్టణ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచనలు పాటిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా పెట్టిందని, టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అమ్మకాలు జరిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు. ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను నమస్కారం. మన గుంటూరు రేంజి ఐజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు నిన్న టూటౌన్ పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జిగా ఛార్జీ తీసుకోవడం జరిగింది. తదనంతరం ఎస్పీ గారిని కూడా కలిసేసి ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడాను రిసీవ్ చేసుకున్నాను. మరి ముఖ్యంగా మన పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలో ముఖ్యమైన ఏంటి అంటే గంజాయిని నిర్మూలించడం, యూటీజీని కంట్రోల్ చేయడం, మహిళలకు భద్రత కల్పించడం, చట్టాల పట్ల ప్రజలని అప్రమత్తం చేయడం, విజిబుల్ పోలీసింగ్తో పాటు పోలీసీ యొక్క ఇమేజ్ని పెంచడం, ఇది మన ప్రభుత్వం యొక్క ఎజెండాగా ఉంది. కాబట్టి దీనికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాను. ఉపాధి హామీ పథకంలో సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను హెచ్చరించారు. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఉపాధి హామీ పథకంలో పనిచేయని వారికి కూడా మస్టర్లు వేసి సిబ్బంది అవినీతికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అలాంటివి పునరావృతం కాకూడదని చెప్పారు. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని, గ్రామాల సమస్యలపై సమీక్షించి శాఖల వారీగా పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సూచనలు చేశారు. కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం ఈనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వ పరంగా సమకూర్చాల్సిన వ్యవసాయ పరికరాలు, స్ప్రింక్లర్లకు అవరోధంగా ఉన్న అంశాలపై చర్చించి వారికి అందాల్సిన పథకాలు వినియోగంపై జేసీ సుబ్బారావుతో మాట్లాడారు. తహసీల్దార్ కె రవిబాబు, ఇన్ఛార్జి ఏపీడీఓ శివరాం ప్రసాద్, విద్యుత్ డిఈ ఎన్ మస్తాన్రావు, టీడీపీ నాయకులు గొట్టిపాటి చౌదరిబాబు, మక్కెన జగదీష్, తెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనం దాన్ని తీసుకొని చేద్దామంటున్నారు. ఎక్కడైతే సబ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ గనక ఒక 3 మెగావాట్లు కరెంటు, అంటే ఒక్కొక్క మెగావాట్కి 4 ఎకరాలు పట్టింది. 12 ఎకరాలు 13 ఎకరాలు ఇస్తే కనుక వాళ్ళకి ప్రభుత్వం కౌలు ఇచ్చింది. వాళ్ళకి ఆ యూనిట్ పెట్టుకునే వాళ్ళకి అక్కడ కరెంట్ తయారు చేసి సోలార్ ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్ స్టేషన్కి ఇచ్చేస్తారు. సబ్ స్టేషన్కి 11 kV లైన్కి ఇస్తారు. మళ్ళీ అదే పవర్ ని మనం మళ్ళీ ఉచిత కరెంట్ కింద మనం వాడుకుంటా ఉన్నాం. అట్లా కుసుమ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని దాని ద్వారా చేస్తుంది. అదే కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇళ్లకు కూడా 3 కిలోమీటర్ల దాకా ఇళ్లకు కూడా పైన రూఫ్ టాప్ కింద మనం పైన సోలార్ పెట్టుకొని కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఆ కరెంట్ బిల్లు తగ్గించుకోవడం కోసం మనం పైన రూఫ్ టాప్ లో సోలార్ పెట్టుకుంటే కనుక పగలపూట మనం వాడుకోవడానికి మన విద్యుత్తును మనమే తయారు చేసుకోవడం అనమాట. అది బయట చాలా మంది ఏమడుతున్నారు అంటే రేట్ ఎక్కువగా ఉందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం 3 కిలోవాట్ల దాకా సబ్సిడీ ఇస్తుంది. ఒక 75-80 దాకా సబ్సిడీ వచ్చింది. మిగతాది రైతులు కానీ ఊర్లో ఇళ్లలో ఉన్న వాళ్ళు కానీ పెట్టుకోవడం ఖర్చు అవుతుందని చెప్పి దానికోసం ఒక బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. తొందరలో కనుక బ్యాంక్ వాళ్ళు కనుక ముందుకు వస్తే కనుక రైతుకి మన ఊర్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేతికి డబ్బులు పడకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కేరళ లాంటి రాష్ట్రాల్లో చేశారు, మన రాష్ట్రంలో కూడా దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి చూస్తున్నాం. అది కూడా తొందరలోనే. ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కంటే చేసి 1-2 చేసి చూపిస్తే అప్పుడు అర్థమైంది. వారు చెప్తా పోతుంటే ఇవన్నీ అవుతాయా పెడతాయని అనుమానం వస్తూ ఉండేది అనమాట. ఎక్కువ చెప్పి మైండ్లు జరగొట్టదలుచుకోదా, ఈ చేసి చూపిస్తే అప్పుడు అర్థమైంది. 1-2 చేసి చూపిస్తే మనకి ఇది పోయినసారి మనం ఎట్లా అని అనుకున్నాం. బోర్ వేసి సోలార్ పెట్టాం. 5 లక్షలు అయ్యే బోరు దాన్ని ఎస్సీ ఎస్టీలకి అయితే 6,000 తోటి వేసాము, ఓసీలకి అయితే 25,000 తీసుకున్నాం. సోలార్ ప్లేట్లు బిగించి చాలా వరకు చేసాం అనమాట. అట్లానే చేసి చూపించిన తర్వాత దాని మీద రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికి అర్థమైంది. లేకపోతే కనుక అది కన్ఫ్యూజన్ గా ఉండింది. ఈ ఒక కార్యక్రమం చేసిన తర్వాత అప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాం. డ్యామేజ్ పోల్స్ కొద్ది జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మొదలుపెట్టి చేస్తున్నాం. ఇప్పుడు అద్దంకులో అయితే దాదాపు టౌన్ లో ముందు మొదలు పెట్టాము. దాదాపు 450 పోల్స్ మార్చినా సరే ఇంకా 450-500 కావాలని అంటున్నారు. అట్లానే మొత్తం అన్ని చోట్ల డ్యామేజ్ పోల్స్ కానీ, లో వోల్టేజ్ ఉన్న చోట కొత్త సబ్స్టేషన్స్ ప్రపోజ్ చేయడం కానీ. ముఖ్యంగా ఏంటంటే ఎంఆర్ఓ గారు, ఇప్పుడు మనం గతంలో ఏంటంటే 132 సబ్స్టేషన్ కోసం ప్రపోజల్ పెట్టాను. ఎక్కడ మన ఏల్చూరు దగ్గర గవర్నమెంట్ సైట్ ఉంది 8 ఎకరాల దాకా. ఆ సైట్ ని మీరు అర్జెంట్ గా ఇమీడియట్ గా రేపు ఎల్లుండి లోపల నాకు ఆ సైట్ ని హ్యాండ్ ఓవర్ చేయాలి. దాదాపు మనం పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి మనం అక్కడ 132 సబ్స్టేషన్ సింగరకొండ దగ్గర చేసాం. చేయబట్టి వాళ్ళ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా మనం కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. అది కాకుండా మొన్న మధ్య కొమ్మాలపాడులో కూడా మన సబ్స్టేషన్ కి సరిపోతే కరెంటు ఒక 120 5 MV అడిషనల్ గా ట్రాన్స్ఫారం పెట్టించాం. పెద్ద ట్రాన్స్ఫారం ఇప్పుడు ఎంత కెపాసిటీ ఉందో అంతే కెపాసిటీ ట్రాన్స్ఫారం మనం మళ్ళీ మొన్న 1,20,00,000 రూపాయలు పెట్టి మన కాన్స్టిట్యున్సీలో 5 ట్రాన్స్ఫారాలను పెట్టించాం 6 కోట్లతోటి. ఏమంటే పెంచాలి, పగలపూటే కరెంట్ ఇవ్వాలి, 9 గంటలు పగలపూట కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న ట్రాన్స్ఫారమే కెపాసిటీ పెంచాం అనమాట. ఇప్పుడు 132 సబ్స్టేషన్ కోసం ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ మన ఏల్చూరు దగ్గర ఆ స్థలం 8 ఎకరాలు కావాలి. అదే రెడీ చేసి కాగితాలు ఇవ్వాలి. మనం చూస్తే ఉపయోగం లేదు. చూసి ఆ కాగితాలు తీసి ఆ కాగితాలు డాక్యుమెంట్ పని చేయించి ఇవ్వాలి. ఇస్తేనే మనం ల్యాండ్ ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళు టెండర్ పిలిచి ఇమీడియట్ గా 132 సబ్స్టేషన్ పెడతారు. దాని వల్ల ఏమైందంటే చుట్టుపక్కల గ్రామాల్లో 10-15 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఏమన్నా చుట్టుపక్కల గ్రామాల్లో కరెంట్ పోకుండా కొద్దిగా మెయింటైన్ చేయడానికి ఇబ్బంది లేకుండా. జిల్లాలో పనిచేస్తున్న 8 మంది డిప్యూటీ తహసీల్దార్లకు అడహాక్ ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ తమీం అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన వారిని తహసీల్దార్లుగా పోస్టింగ్లు ఇచ్చారు. కలెక్టరేట్లోని పిఎన్బిపి బీటీగా పనిచేస్తున్న పి మురళిని, కొండపి మార్కాపురంలో ఎన్ఫోర్స్మెంట్ డీటీగా పనిచేస్తున్న జి ఆంజనేయులను టంగుటూరు తహసీల్దార్గా నియమించారు. పొదిలిలో సర్వే డీటీగా పనిచేస్తున్న కె శాంతిని, దోర్నాల, వెలిగొండలో డీటీగా పనిచేస్తున్న సిహెచ్ నాగార్జున రెడ్డిని, మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం కేఆర్సీని, స్పెషల్ తహసీల్దార్ నెల్లూరు జిల్లా కందుకూరు తహసీల్దార్ ఆఫీసు డీటీ బి జనార్దన్ జరుగుమల్లి, మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ డీటీగా పనిచేస్తున్న డి భాగ్యలక్ష్మిని కొమరోలు తహసీల్దార్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. చీమకుర్తిలో డీటీగా పనిచేస్తున్న సత్యసాయి శ్రీనివాసరావును కలెక్టరేట్లో సూపరింటెండెంట్గా, వైపాలెం ఎన్ఫోర్స్మెంట్ డీటీగా పనిచేస్తున్న ఏ జితేంద్ర కుమార్ను బేస్తవారిపేట తహసీల్దార్గా, కలెక్టరేట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న టి రవిని సింగరాయకొండ తహసీల్దార్గా నియమించారు. దోర్నాల తహసీల్దార్ వి బాలాజీ విశ్వనాథ్ను కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలో ఏఓగా నియమించారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కేఆర్సీసీ స్పెషల్ తహసీల్దార్గా పనిచేస్తున్న దాసును అర్ధవీడు తహసీల్దార్గా నియమించారు. కోల్కతా ఘటనకు నిరసిస్తూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యుల ప్రాణాలు తీయడం దుర్మార్గమని అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ రతన్ దేవ్ అన్నారు. అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ ఎం నరేంద్ర, జాయింట్ సెక్రటరీ హుస్సేన్ సాహెబ్, బ్రహ్మయ్య, పీడీసీసీ బ్యాంకు వేణు, జీవి సుబ్బారెడ్డి, ఏడుకొండలు, ఉమా, కృష్ణారెడ్డి, షేక్ జమీర్ బాషా, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. అట్లాగే సార్ తప్పనిసరి
We demand protection of human rights. We demand security. We demand fast track justice for the victim. We demand fast track justice for the victim. We demand పోరాడదాం లేడీ డాక్టర్స్ న్యాయం జరిగే వరకు పోరాడదాం జోహార్ కలకత్తా లేడీ డాక్టర్కు జోహార్ కలకత్తా లేడీ డాక్టర్కు జోహార్ కలకత్తా లేడీ డాక్టర్కు ప్రార్థిద్దాం లేడీ డాక్టర్ ఆత్మ శాంతికి చేకూరాలని ప్రార్థిద్దాం. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ప్రకాశం జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరపున మొన్న 9వ తేదీ కోల్కత్తాలో జరిగిన దారుణమైన హత్యాకాండకు వ్యతిరేకంగా నిందితుల్ని తక్షణమే శిక్షించాలని చెప్పి ఈ నిరసన ఈ కొవ్వొత్తుల ర్యాలీని జరిపిస్తున్నాము. ఎందుకంటే ఎంత అమానుషంగా మనం చూసినట్లయితే అంత దారుణంగా జంతువులు కూడా చేయలేనంత దారుణంగా ఒక మెడికల్ డాక్టర్ని అంతమంది కలిసి అత్యాచారం చేసి హత్యాచారం చేసి అంతా దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. మా యూనియన్ తరపున మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళందరినీ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఇంకొకసారి ఇలాంటి జరగకుండా ఉండటానికి అన్ని ఉద్యోగ ప్రదేశాల్లో ఇలాంటి కాలేజీల్లో కఠినమైన నియమాలు పెట్టాలి. ఇలాంటి వారిని అతి కఠినంగా శిక్షిస్తే తప్పితే ఇలాంటి ఇంకోసారి జరగకుండా ఉండవు. కోల్కత్తాలో మౌనిక అనే అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్ దాని మీద మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. దేనికంటే ఈ రోజుకి 15 రోజులైంది, కానీ ఇంతవరకు కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించలేదు. కానీ మన భారతదేశంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఇంత చేస్తున్నాము అంటే ఇది రిపీటెడ్గా జరుగుతున్నాయి. సో ఇటువంటివన్నింటినీ కట్టడి చేయాలని చెప్పేసి మన భారతదేశం తరపున ఒక సిగ్నల్గా మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వం అందరినీ కోరుతున్నాము, న్యాయస్థానాన్ని కూడా కోరుతున్నాము. ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్రం కలిగించేలా ప్రతి చోట కూడా ఆ హక్కుని కలిగించేలా మన నిర్ణయం తీసుకోవాలని ఈ నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాము. మళ్ళీ ఇటువంటివి జరగకూడదని కోరుకుంటున్నాం. కలకత్తాలో జరిగిన డాక్టర్ గారి అత్యాచారం గురించి తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ క్యాండిల్ లైట్ నిరసనని తెలియజేస్తాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందువల్లే మేము అందరం లేడీస్ అందరం నిరసన తెలియజేస్తున్నాం. నిందితులకి కఠినమైన శిక్షని చేయాలని కోరుతున్నాం. స్థానిక వార్తలు ఎంతో ఆవశ్యకత పొందుతాయని, అందువల్లనే ఒంగోలు నగరంలో వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ను ప్రారంభించడం జరిగిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని మిర్యాలపాలెం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ను ప్రారంభించి మాట్లాడారు. ముందుగా ఛానల్ ఎండీ డాక్టర్ సీతారామయ్య అతిథులకు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకల్ న్యూస్ ప్రజలకు ఎంతో అవసరంగా ఉంటుందని, పత్రికలు రాష్ట్ర ఛానల్స్ ఎలా ఉన్నాయో అలాగే మన ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుందని ప్రజలు కూడా ఆదరించాలని అన్నారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, యోగయ్య యాదవ్, టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు, డైరెక్టర్లు, కేబుల్ ఆపరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటరమణ బ్రాడ్కాస్ట్ న్యూస్ అనే కొత్త కంపెనీతో డి ఛానల్ ప్రారంభం రావటం అనే దాన్ని మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటూ, ఈ ఛానల్ అనేది చాలా అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా. అంటే నేషనల్ ఛానల్స్, స్టేట్ వైడ్ ఛానల్స్ అనేది కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ జరుగుతున్న రోజుల్లో ముఖ్యంగా లోకలైజ్డ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్స్లో కూడా కొంతకాలంగా చూస్తుంటారు, కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ట్యాబ్లాయిడ్ పేపర్ అనేది కూడా రావటం చూసాం. ప్రత్యేకంగా పాఠకులందరికీ లోకల్ న్యూస్ అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిటీ కేబుల్ వారికి ఉన్న అనుభవంతో ఈరోజు డి ఛానల్ ప్రారంభం కావటం అనేది
లోకలైజ్డ్ న్యూస్ మేనేజ్మెంట్ వారు చెప్పేది ఏమిటంటే ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా దీన్ని కూడా తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలోనే నలుమూలలు కూడా ఈ న్యూస్ అనేది వ్యాప్తి అనేది కూడా చేసి లేటెస్ట్ న్యూస్ సమయం అనేది కూడా ముఖ్యంగా న్యూస్కే కూడా ప్రిఫరెన్స్ కూడా ఇస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా దాంతోపాటు కూడా దీన్ని కూడా కలిపి ఈ ఛానల్లో కూడా తీసుకురావాలనే వారి ఉద్దేశం. వారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబ తరఫున అభినందిస్తూ రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మనం ది ఛానల్ అనే వార్తలు అనేది కూడా మనం చూస్తాం, ఎంటర్టైన్మెంట్ కూడా దీనిలో కూడా చూస్తామని తెలుపుకుంటూ సెలవు. ఈరోజు ఒంగోలులో మళ్ళా కొత్త ఛానల్ డి ఛానల్ వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ పేరు మీద మన డాక్టర్ సీతారామయ్య గారు ఈరోజు ఇది పెట్టడం జరిగింది. దాంట్లో ఉండే అందరికి కూడా ప్రత్యేకించి ముందుగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకటి ఎన్నో ఛానల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ కొన్నిటికే ఆ ఇంపార్టెన్స్ పబ్లిక్లో ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఏది కరెక్ట్ న్యూస్ చూపిస్తారు, లేకపోతే ఏది వాస్తవం చూపిస్తుంటారు, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. దాన్నే ఎక్కువ చూస్తుంటాం మనం న్యూస్ పేపర్లో వచ్చి ఏదైనా వచ్చు. ఆ రీతిలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి చూపిస్తూ ఎవరికి కూడా ఏదో ఒక పార్టీ ఛానల్ అనేదో లేకపోతే ఒక వ్యక్తి ఛానల్ అనేదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఛానల్ ఉంటే భవిష్యత్తులో అందరూ కూడా చూసేదానికి పేరు రావడానికి కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇది భవిష్యత్తులో బాగా జరగాలని, అదేవిధంగా ఏదైతే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇది పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఇది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి 42వ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి రుద్రాభిషేకం, విశేష ధుని పూజ, ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం పల్లకీ సేవ, మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వెంకయ్య స్వామి వారి దేవస్థానానికి చేరుకుని దర్శించుకున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ నామ సంకీర్తనతో ఆలయం ప్రాంగణం మారుమోగింది. ఆలయ నిర్వాహకులు ఆవుల బ్రహ్మయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పేదలందరికీ ఉచిత మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కనిగిరిలోని సామాజిక వైద్యశాలను కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పెచ్చులూడిపోయిన వైద్యశాల, మరమ్మతులు చేసిన రూములను పరిశీలించారు. అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ అందే సేవలు, మందులు, పింఛన్ తదితర అంశాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా లభించే సౌకర్యాలన్నీ అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదేశించారు. వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. కనిగిరిలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆర్డీఓ జాన్ ఇర్విన్తో కలిసి మంత్రి సందర్శించారు. హాస్టల్ గదులను ప్రత్యేకంగా పరిశీలించి వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చదువుకోవడం ద్వారానే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని అన్నారు. బాల్య వివాహాలు చేసుకోకూడదని, ప్రతి ఆడపిల్ల కనీసం డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. ఒకే ప్రాంగణంలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు ఉంటున్నప్పటికీ వారి మెనూలో స్వల్ప తేడాలు ఉండడాన్ని గమనించిన కలెక్టర్
విద్యార్థులందరికీ ఒకే రకమైన భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ హాస్టల్ను అభివృద్ధి చేస్తున్నామని, విద్యార్థులకు రాత్రివేళ పెట్టే భోజనానికి అవసరమైన బియ్యం తన సొంత డబ్బులతో సమకూరుస్తున్నామని చెప్పారు. వేరే వేరే ఊళ్ళు తెచ్చుకొని ఉన్నారు. ఇక్కడ హాస్టల్ బాగుంటుంది, బస్సులు మార్కపురంలో కూడా ఉన్నారు. పప్పు పొంగల్, పప్పు పొంగల్, పప్పు అన్నమా ఇద్దరికి ఒకటే మీనా? ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమీమ్ అన్సారియా గారు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు, మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఏమిటో ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయటం, లైటింగ్స్, ఫ్యాన్లు, హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని, అదేవిధంగా దాతృత్వంతో ముందుకు వచ్చినటువంటి పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్గు నరసింహారెడ్డి గారు, కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్గు నరసింహారెడ్డి వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర ఇచ్చినటువంటి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి, మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ విషయం ఇక్కడ 2 హాస్టల్స్ ఉన్నాయి, కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ 2 ఉన్నాయి. ఇద్దరికి ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే ప్రెమిసెస్లో 2 హాస్టల్స్ ఉన్నప్పటికీ మెనూలో కొద్దిగా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులను గమనించి సరిచేయటం, దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ, శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని లక్ష్మీదేవికి కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు శర్మ శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు చేయించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని శోభాయమానంగా అలంకరించారు. అనంతరం పల్లకీ సేవ, గుడి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. तत्पूरै नागवल्ली नवैर्युतं मुक्ताचूर्णं समायुक्तं ताम्बूलं प्रतिगृह्यत श्री विजयलक्ष्मी देवताये नमो नमः।
ఒంగోలు నగరంలోని సీతారాంపురంలో వేంచేసి ఉన్న భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ వేప అంకమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అమ్మవారి దేవాలయంతో పాటు ప్రాంగణంలో ప్రతిష్ఠితమైన పరమశివుణ్ణి, నందీశ్వరుణ్ణి, గర్భాలయంలో గల శ్రీ వేప అంకమ్మ తల్లిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకాంబరి దేవిగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అదేవిధంగా విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో ఆసీనులై అర్చక స్వాములు శ్రీ చిల్లర పవన్ కుమార్ సూచనల మేరకు సామూహిక కుంకుమ పూజను భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. మన శ్రీ వేప అంకమ్మ తల్లి దేవస్థానము సీతారాంపురంలో వేయించినటువంటి శ్రీ వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు 4 అలంకారాలు జరుగుతున్నవి. మొదటి శుక్రవారము శ్రీ వేప అంకమ్మ తల్లి అలంకారము, రెండవ శుక్రవారము వరలక్ష్మీదేవి అలంకారము, ఈరోజు శుక్రవారం 3వ శుక్రవారం నాడు అమ్మవారికి శాకాంబరి అలంకారం జరుగును. అలాగే రేపు 4వ శుక్రవారము అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా గాజులతో అమ్మవారికి విశేషంగా అలంకారం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఆ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు. కనిగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా జరిగిన సామూహిక సువాసిని కుంకుమార్చనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కె తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షుడు మారెళ్ల ఉమాకాంత్, ప్రధాన కార్యదర్శి కొప్పరపు సత్యాలు, కోశాధికారి తాళ్లూరి రామసుబ్బయ్య, సహాయ కార్యదర్శులు సింగరాజు మాలకొండేశ్వరరావు, సాధు చలపతిరావు, ఉప్పాల సుబ్బారావు, మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వంశీ స్వామి భక్తులతో పూజా కార్యక్రమాలను జరిపించారు. కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు, అమ్మవారికి కుంకుమ గాజులు భక్తులకు అందజేశారు. వాళ్ళు కంఠస్థమైన వాళ్ళు మనసులో చెప్పుకుంటూ లేదా బయటికి చెబుతూ ఉన్నట్టు, కంఠస్థం కాని వాళ్ళు శ్రీనాథ్ ఓం శ్రీగర్భ్యో నమః హరి ఓం శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఒకరి గెలుపును చూసి ప్రేరణ పొందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసూయ చెందితే అదే నీ బలహీనతగా మారుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.